ఈ వీడియోలో మనము డీసీ, కొరియన్ కనకరాజు ఇంకా స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ఈ 3 సినిమాలకు సంబంధించి బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది, దాంతోపాటు ఏంటంటే విశ్వనాథ్ అండ్ సన్స్ ఇంకా టాక్సిక్ మూవీకి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది అనే విషయం గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అందుకంటే ముందు నేను మీ గౌరవం వెల్కమ్ బ్యాక్ టు వచ్చిన యూనిక్ అప్డేట్స్. రెగ్యులర్గా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అలాగే బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వీడియోస్ కోసం మన యూనిక్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. కొత్త వాళ్ళు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళు అయితే వీడియోకి లైక్ కొట్టి వీడియోని కంటిన్యూ చేయండి. మాక్సిమం వీడియోకి లైక్ కొట్టడానికి అయితే ప్రయత్నించండి. ఇక ముందుగా లేట్ చేయకుండా తమిళ మార్కెట్ నుంచి అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వంలో లోకేష్ కనకరాజు ప్రధాన పాత్రలో నటించిన సినిమా డీసీ మొదటి ఆట నుంచి మంచి పాజిటివ్ టాక్ రావడం జరిగింది. అందుకే మొదటి 5 రోజుల్లో ఈ సినిమాకి అద్భుతమైన కలెక్షన్స్ రావడం జరిగింది. అండ్ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అఫీషియల్గా 5 రోజులు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మరి 5 రోజుల్లో ఈ సినిమాకి సంబంధించి కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, బేసిక్గా సినిమా శుక్రవారం రిలీజ్ అయింది కాబట్టి శుక్రవారం నుంచి సోమవారం వరకు మొదటి 4 రోజుల్లో ఈ సినిమా ఇండియాలో నెట్ కలెక్షన్స్ రూపంలో దాదాపుగా 26,95,00,000 రూపాయలని సొంతం చేసుకోవడం జరిగింది. దీని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్టు దాదాపుగా 31,01,00,000 రూపాయలని సొంతం చేసుకోవడం జరిగింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి కూడా మంచి సాలిడ్ కలెక్షన్స్ రావడం జరిగింది. విదేశాల నుంచి మొదటి 4 రోజుల్లో ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్ నుంచి 13,25,00,000 రూపాయలను వసూలు చేసి ఓవరాల్గా డీసీ సినిమా మొదటి 4 రోజుల్లో వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇండియన్ మార్కెట్ ఇంకా ఓవర్సీస్ మార్కెట్ మొత్తం కలిపి దాదాపుగా 44,26,00,000 రూపాయలను అయితే వసూలు చేయడం జరిగింది. సో మంచి సాలిడ్ కలెక్షన్స్ అయితే ఇప్పటివరకు రావడం జరిగింది. ఇక 5వ రోజు అంటే నిన్నటి రోజు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి పొటెన్షియల్ పట్టుకుంది మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే, సినిమా నెట్ కలెక్షన్స్ రూపంలో దాదాపుగా 5,46,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది ఇండియాలో. దీని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్లయితే దాదాపుగా 6,37,00,000 రూపాయలని మంగళవారం రోజు నిన్నటి రోజున ఈ సినిమా వసూలు చేయడం జరిగింది ఇండియన్ మార్కెట్లో. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి విదేశాల నుంచి 1,25,00,000 రూపాయలు వసూలు చేసి ఓవరాల్గా ఈ సినిమా 5వ రోజు వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇండియన్ మార్కెట్ ఇంకా ఓవర్సీస్ మార్కెట్ మొత్తం కలిపి 7,62,00,000 రూపాయలని మంచి సాలిడ్ కలెక్షన్ సొంతం చేసుకోవడం జరిగింది. సో ఫైనలీ అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వంలో లోకేష్ కనకరాజు ప్రధాన పాత్రలో నటించిన డీసీ సినిమా మొదటి 5 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 51,71,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. సో ఇక్కడ వరకు మంచి సాలిడ్ కలెక్షన్స్ రావడం జరిగింది. మరి లాంగ్ రన్ లో ఈ సినిమాకి సంబంధించి కలెక్షన్స్ ఇంకా ఎంత దూరం వెళ్తాయి అనేది చూడాలి. ఇక నెక్స్ట్ వచ్చి మన తెలుగు మార్కెట్ నుంచి మేర్లపక్క గాంధీ దర్శకత్వంలో వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో నటించే సినిమా కొరియన్ కనకరాజు. ఈ సినిమా కూడా మొదటి షో నుంచి మంచి టాకే రావడం జరిగింది. మరి ఈ సినిమాకి సంబంధించి బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే, ఈ సినిమా కూడా మొదటి 4 రోజుల్లో ఇండియాలో నెట్ కలెక్షన్స్ రూపంలో దాదాపుగా 15,30,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. దీని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్లయితే దాదాపుగా 17,60,00,000 రూపాయలని మొదటి 4 రోజుల్లో ఈ సినిమా ఇండియన్ మార్కెట్లో సొంతం చేసుకోవడం జరిగింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి మంచి డీసెంట్ కలెక్షన్ వసూలు చేసింది. ఓవర్సీస్ మార్కెట్ నుంచి విదేశాల నుంచి మొదటి 4 రోజుల్లో 4,40,00,000 రూపాయలు వసూలు చేసి ఓవరాల్గా కొరియన్ కనకరాజు సినిమా మొదటి 4 రోజుల్లో వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 22 కోట్ల రూపాయలు అయితే ఈ సినిమా సొంతం చేసుకోవడం జరిగింది. సో మంచి సాలిడ్ కలెక్షన్స్ మొదటి 4 రోజుల్లో రావడం జరిగింది. మరి 5వ రోజు మంగళవారం రోజు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి పొటెన్షియల్ పట్టుకుందంటే, ఈ సినిమా ఇండియాలో నెట్ కలెక్షన్స్ రూపంలో దాదాపుగా 1,44,00,000 రూపాయలు సొంతం చేసుకోవడం జరిగింది. అలాగే వరల్డ్ వైడ్ మార్కెట్లో నిన్నటి రోజున ఈ సినిమా దాదాపుగా 2,40,000 రూపాయలు సొంతం చేసుకుని కొరియన్ కనకరాజు సినిమా మొదటి 5 రోజుల్లో వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 23,65,00,000 రూపాయలని మంచి డీసెంట్ కలెక్షన్ అయితే వసూలు చేయడం జరిగింది. యాజ్ పర్ ద ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా 5 రోజుల్లో 23,65,00,000 రూపాయలు సొంతం చేసుకోవడం జరిగింది. మరి ప్రొడ్యూసర్ రిపోర్ట్ ప్రకారం అయితే ఆల్మోస్ట్ ఈ సినిమా 40 కోట్లను రీచ్ కావడం జరిగింది. మరి లాంగ్ రన్ లో ఈ సినిమా ఇంకా ఎంత దూరం వెళ్తుంది అనేది చూడాలి. ఇక నెక్స్ట్ వచ్చి హాలీవుడ్ మార్కెట్ నుంచి డేనియల్ క్రిస్టన్ దర్శకత్వంలో టామ్ హాలండ్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 13 రోజులు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మరి 13వ రోజు ఇండియాలో కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, అలాగే 13 రోజుల్లో ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ఎన్ని కోట్ల కలెక్షన్ సొంతం చేసుకోవడం జరిగింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, 13వ రోజు ఈ సినిమాలో ఇండియాలో నెట్ కలెక్షన్స్ రూపంలో దాదాపుగా 8,50,00,000 రూపాయలు సొంతం చేసుకోవడం జరిగింది. దీని గ్రాస్ కలెక్షన్ రూపంలో కన్వర్ట్ చేసుకున్నట్టు దాదాపుగా 10 కోట్ల రూపాయలని నిన్నటి రోజున ఇండియన్ మార్కెట్లో ఈ సినిమా వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ 13 రోజుల్లో ఈ సినిమా ఇండియన్ మార్కెట్లో నెట్ కలెక్షన్స్ రూపంలో 431,55,00,000 రూపాయలని వసూలు చేయడం జరిగింది. దీని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్టయితే మొదటి 13 రోజుల్లో ఈ సినిమా ఇండియన్ మార్కెట్లో 515,95,00,000 రూపాయలను వసూలు చేసి హాలీవుడ్ మార్కెట్ నుంచి 500 కోట్ల క్లబ్ లో చేరిన సినిమాగా ఈ సినిమా అయితే మొదటి స్థానంలో నిలవడం జరిగింది. సో ఇప్పటి వరకు సాలిడ్ కలెక్షన్స్ రావడం జరిగింది ఇండియన్ మార్కెట్ లో. లాంగ్ రన్ లో ఇంకా ఇండియన్ మార్కెట్ లో ఇంకా ఎన్ని కోట్ల కలెక్షన్స్ వసూలు చేస్తుందనేది చూడాలి. ఇక స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ఇదే 13 రోజుల్లో వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇండియన్ మార్కెట్ తో కలిపి ఎన్ని కోట్లను అందుకుందంటే 16,600 కోట్ల రూపాయలు అయితే ఈ సినిమా ఇప్పటి వరకు అందుకోవడం జరిగింది. ఇంకో 3,400 కోట్ల రూపాయలు అందుకుంటే ఈ సినిమా 20,000 కోట్ల క్లబ్ లోకి అయితే చేరుతుంది. మరి 20,000 కోట్ల క్లబ్ లోకి ఈ సినిమా వెళ్తుందా లేదా అనేది మీ ఒపీనియన్ ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక నెక్స్ట్ వచ్చి తెలుగు మార్కెట్ నుంచి వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య గారు, మమిత ప్రధాన పాత్రలో నటించిన సినిమా విశ్వనాథ్ అండ్ సన్స్. ఈ సినిమా ఆగస్టు 14వ తారీఖున ప్రేక్షకుల ముందుకైతే రాబోతుంది. సో ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ వచ్చింది. ట్రైలర్ అంటే చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత సూర్య గారిని మళ్ళీ
వింటేజ్ సూర్య ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా చాలా ఫ్రెష్గా మనం చూడడం జరిగింది. సో ట్రైలర్ కూడా ఎక్సలెంట్గా ఉంది, చూడకుంటే ఒకసారి వెళ్ళండి, ఖచ్చితంగా ట్రైలర్ మీకు నచ్చుతుంది, ఒకసారి వెళ్ళి చూడండి. ఇక ఈ సినిమాకి సంబంధించి బుకింగ్స్ అయితే మొదలు కావడం జరిగింది. మరి ఇండియన్ మార్కెట్లో బుకింగ్స్ ఏ విధంగా ఉన్నాయి, ఓవర్సీస్ మార్కెట్లో బుకింగ్స్ ఏ విధంగా ఉన్నాయి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా ఇండియన్ మార్కెట్లో ఇప్పటివరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం దాదాపుగా 85,000 టికెట్లు అయితే సోల్డ్ చేయడం జరిగింది. ఈ 85,000 టికెట్ల సోల్డ్ ద్వారా వచ్చిన బుకింగ్స్ వాల్యూ ఎంత అంటే దాదాపుగా 2,20,00,000 రూపాయలు ఇప్పటివరకు ఇండియన్ మార్కెట్ నుంచి రావడం జరిగింది. ఇంకా రేపటి వరకు సమయం ఉంది కాబట్టి ఈ బుకింగ్స్ ఇంకా పుష్ అందుకునే అవకాశం ఉంది, ఎందుకంటే కరుపు తర్వాత సూర్య తీసుకొస్తున్న సినిమా కాబట్టి ఇది. అలాగే ఓవర్సీస్ మార్కెట్లో ఇప్పటి వరకు దాదాపుగా 25,000కు పైగా టికెట్లు సోల్డ్ కావడం జరిగింది. దీని ద్వారా వచ్చిన వాల్యూ ఎంత అంటే దాదాపుగా $220. దీన్ని మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసుకున్నట్టు దాదాపుగా 1,80,00,000 రూపాయలని ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్ నుంచి వసూలు చేయడం జరిగింది. సో ఇండియన్ మార్కెట్ ఇంకా ఓవర్సీస్ మార్కెట్ మొత్తం కలిపి బుకింగ్స్ రూపంలో ఇప్పటివరకు వరల్డ్ వైడ్ బుకింగ్స్ వచ్చేసి దాదాపుగా 4 కోట్ల రూపాయలు అయితే ఇప్పటివరకు ఈ సినిమా అందుకోవడం జరిగింది. అండ్ ఓవరాల్గా ఇప్పటివరకు 1,10,000 టికెట్లు సోల్డ్ చేయడం జరిగింది. సో 4 కోట్ల రూపాయలు ఇంకా సమయం ఉంది, ఇంకా 24 అవర్స్ పైగా సమయం ఉంది కాబట్టి ఇంకా బుకింగ్స్లో పుష్ అందుకునే అవకాశం ఉంది. అండ్ మొదటి రోజు ఈ సినిమా దాదాపుగా 25 కోట్ల నుంచి 30 కోట్ల మధ్యలో ఓపెనింగ్స్ అందుకునే అవకాశం ఉందని చెప్పి ట్రేడ్ పండితులు అయితే చెప్తున్నారు. మరి మొదటి రోజు విశ్వనాథన్ సన్ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎన్ని కోట్లను అందుకునే అవకాశం ఉందని మీరు అనుకుంటారని మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక ఫైనల్గా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో మన రాకింగ్ స్టార్ యష్ నటించిన సినిమా టాక్సిక్ ప్యాన్ వరల్డ్ వైజ్గా ఈ సినిమా ఆగస్టు 26వ తారీఖున రిలీజ్ అవుతుంది. అయితే ఈ సినిమాకి సంబంధించి ఓవర్సీస్ బుకింగ్స్ అనేది ఆల్రెడీ మొదలు కావడం జరిగింది. మరి ఓవర్సీస్లో ఈ సినిమాకి సంబంధించి బుకింగ్స్ ఎలా ఉన్నాయి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, సినిమా ఇప్పటివరకు ఓవర్సీస్ మార్కెట్లో అంటే ఓన్లీ ప్రజెంట్ యూఎస్లో నార్త్ అమెరికాలో మాత్రమే బుకింగ్స్ అనేది ఓపెన్ కావడం జరిగింది. కంప్లీట్గా ఇంకా లిమిటెడ్గా ఓపెన్ అయింది, కంప్లీట్గా అయితే ఓపెన్ కాలేదు. ఓన్లీ లిమిటెడ్ ప్లేసెస్ అంటే ఓన్లీ యూఎస్ మార్కెట్లో మాత్రమే ఓపెన్ అయింది. యూఎస్ మార్కెట్లో ఇప్పటి వరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం 114 లొకేషన్స్లో బుకింగ్స్ అనేది ఓపెన్ కావడం జరిగింది. ఇక్కడ ఉన్న షోస్ ఏంటంటే దాదాపుగా 378 షోస్ అయితే మొదలు కావడం జరిగింది. ఆ షోస్ ద్వారా సేల్ చేసిన టికెట్లు ఎన్నాయంటే 2,068 టికెట్స్ అయితే సోల్ చేయడం జరిగింది. దీని ద్వారా వచ్చిన యూఎస్ వాల్యూ ఎంత అంటే దాదాపుగా 46,483 $46,483. దీన్ని మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసుకున్నట్టు దాదాపుగా 39 lakhs రూపీస్, అంటే ఆల్మోస్ట్ 40 lakhs అనుకోండి, 40 లక్షల రూపాయలని ఇప్పటివరకు టాక్సిక్ సినిమా బుకింగ్స్ రూపంలోనే ఓవర్సీస్ మార్కెట్లో వసూలు చేయడం జరిగింది. సో ఏంటంటే ఇప్పటివరకు ఏంటంటే లిమిటెడ్గా మాత్రమే ఓపెన్ కావడం జరిగింది. నాకు తెలిసి కంప్లీట్ బుకింగ్స్ అనేది ఆగస్టు 15 తర్వాత ఓపెన్ అయ్యే అవకాశం ఉంది, ఎందుకంటే సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ కూడా మళ్ళీ స్టార్ట్ చేస్తారు కదా, ఎందుకంటే ప్రతి సిటీకి వెళ్ళాలి కాబట్టి ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేస్తారు కాబట్టి ఆగస్టు 15 తర్వాత కంప్లీట్గా ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఇప్పుడైతే లిమిటెడ్ ప్లేసెస్లో ఓపెన్ అయ్యింది, ఓన్లీ యూఎస్ మార్కెట్లో మాత్రమే. దాని ప్రకారం ఏంటంటే ఇప్పటి వరకు ఈ రోజు వరకు దాదాపుగా 40 lakhs రూపీస్ అయితే బుకింగ్స్ రూపంలో రావడం జరిగింది. మరి బుకింగ్స్ రూపంలోనే టాక్సిక్ సినిమా ఓవర్సీస్ మార్కెట్లో ఎన్ని కోట్లను వసూలు చేసే అవకాశం ఉంది సినిమా రిలీజ్కి వచ్చే వరకు అనేది మీ ఒపీనియన్ కూడా ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనల్గా ఇదనమాట డీసీ, కొరియన్ కనకరాజు, స్పైడర్మ్యాన్ బ్రాండ్ న్యూ డే, విశ్వనాథ్ అండ్ సన్స్, ఇంకా ఫైనల్లీ టాక్సిక్ మూవీకి సంబంధించి బాక్స్ ఆఫీస్ ఇంకా అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ వీడియో. సో డైలీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన యూనిక్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్, నమస్తే. గెలిచిన తర్వాత గెలుపు గురించి ఎక్కువగా మాట్లాడకూడదు.